గాయ్స్, ఈరోజు 11th డే, పాప పుట్టి 11 days అయింది. సో ఈరోజు పురుడి స్నానం చేస్తున్నారు. అంటే పాపకు నార్మల్ స్నానమే. నాకే మా మమ్మీ కొంచెం ఇండియా నుంచి ఆకులు అవి తీసుకొచ్చారు. సో ఆకులు అన్నీ వేసి ఇప్పుడు ఈరోజు నాకు స్నానం చేపిస్తారు అనమాట. అది ఏంటి ప్రాసెస్, మా సైడ్ ఎలా చేస్తారు, మా మమ్మీ తెలుసుకొని కొన్ని చేసింది, తెలిసి కొన్ని చేసింది, వేరే వాళ్ళని అడిగి కొన్ని చేసింది అనమాట. సో అవన్నీ ఏంటి, ఆ ప్రాసెస్ అంతా ఏంటి అనేది ఈరోజు ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను. ఇదేమి ఎవరికి తెలియదని కాదు, నాకు ఒక గుర్తుగా ఉంటుంది ఇది ఈ వీడియో అని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. మా మమ్మీని అడుగుదాం ఫస్ట్ అసలు ఏమేమి ప్రాసెస్ చేస్తారు, ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ నాకు చేపిస్తారా స్నానం, మా పాపకు చేపిస్తారా, సో అదంతా కూడా ఒకసారి మా మమ్మీని అడుగుతాము. అండ్ పాప చాలా బాగుంది, ఆరోగ్యంగా ఉంది, మంచిగా ఉంది. సో అదొక అప్డేట్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుతాము. మమ్మీ, ఏంటి కళ్ళు నీరసంగా ఉండి రాత్రి నిద్రపోలేదా? చుక్కలు చూపిస్తుంది పాప. ఇప్పుడు ఏంటి ప్రాసెస్? నిద్రపోదు, కింద పడుకోబెడితే ఒళ్ళో పడుకోబెట్టుకుంటే బాగానే ఉంటది. కింద పడుకోబెట్టి ఇంకా ఏడుస్తుంది. నాకు అసలు చుక్కలే. అవును పాప వేసుకోవాలి కదా, వేసుకుంటే. కానీ ఇప్పుడు పర్వాలే, నైట్ నుంచి మళ్ళీ కింద పెట్టగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటారు, రోజు ఒకలాగా ఉంటారు. చిన్నపిల్లలు అన్నాక అలాగే ఉంటాయి, పెంచాలి కదా. అంతే. నీరసమే, నిద్రలు ఉండవు కదా. మెయిన్ నిద్ర లేకపోతే, ఒక రోజు లేకపోతేనే అలసిపోతాము. ఇంకా అలాంటిది వారం నుంచి డైలీ 3-4 రోజుల నుంచి అసలు డైలీ లేట్ అవుతుంది. లేదు. ఇది ఈరోజు ఏంటిది? ఈరోజు స్నానం నీకు, నాకు పాపకి. నీకు పాపకి. పాపకంటే నార్మల్ స్నానమే, నీకంటే ఈ వేపాకు. ఇది ఇక్కడే దొరికింది, యూకేలోనే వేపాకు దొరికింది కదా, బాగా దొరికింది. ఇది ఇట్లా ప్యాకెట్లు చేసి పెట్టారు. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 100 రూపీస్. అంటే నేను అనుకుంటున్నా 100 రూపీస్ అని. వాసుని అడగాలి, నేను వాసు వాళ్ళు వెళ్ళారు కదా. ఇది ఎక్కడ దొరకవు కదా, ఇంకా ఎక్కువ ఉంటదేమో అనుకుంటున్నాను నేను. ఇంకా ఎక్కువనా? అది మనం పూలు తెచ్చుకున్నాం చూడు, ఇదే ఉంటది. ఇంత వేపాకు 100 రూపీస్. మనకేమో అక్కడ ఫ్రీగా ఎంత పోయినా పోసుకోవచ్చు. మరి ఇక్కడ దొరకడమే ఒక ఇది కదా, ఎంతైతే ఉంది. అయితే బాగుంటది, ఫ్రెష్ గా, ఒక దుమ్ము ఉండదు, ఏముండదు. ఇక్కడ ఏవైనా కూడా న్యాచురల్ గా ఉంటది, మంచిగా ఉంటాయి ఏదైనా కూరగాయలు కానీ అన్ని. అయితే ఇప్పుడు ఏంటంటే దీంట్లో పసుపు, వేపాకు వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు ఎందుకుమా? ఉప్పు పసుపు అంతా వేసి రాస్తే ఒంటికున్న అది బ్లాక్ మట్టి అంతా మురికి అంతా పోయిద్ది అనమాట అని నాకు మన అత్త కూడా చెప్పారు. నాకు ముందు తెలుసు, మన అత్త కుప్పాలపల్లి అత్త ఉంటుంది కదా, అత్త కూడా చెప్పారు ఇలాగ రాయి జ్యోతి మంచిగా అంతా రాయి వేపాకు అనేది. అంటే సరేలే అని తెద్దామనుకున్నాను ఇండియా నుంచి, కానీ అక్కడ నుంచి తెస్తే ఏమో పాడవుతుందో ఏమో అన్నట్టు నేను తీసుకురాను. ఇండియా నుంచి ఆకులు తెచ్చావు కదా. ఇండియా నుంచి ఇది ఇలాగ వేసి మిక్సీకి వేసి ఇవన్నీ వేపాకు పసుపు ఇదేంటి ఉప్పు ఇదంతా వేసి ఒంటికి రాసుకొని స్నానం చేసుకోవాలి. ఇది వాయిలాక్ అని, వాయిలాక్ ఇది ఏంటంటే ఇది నేను ఇండియా నుంచి తెచ్చాను. ఇప్పుడు కూడా ఇలా ఫ్రెష్ గా ఉంది. ఎన్ని వారాలు? 4 వారాలు, నెల పైన అయింది. ఇదంతా బ్లాక్ తీసేసి అలాగైనా బానే ఉందిలే, పర్వాలేదు. బాయిల్ చేసి ఆ వాటర్ నువ్వు స్నానం చేస్తే
ఉన్న నీరసము అది తగ్గిద్దంట. ఇది మనకైతే అక్కడ వాడరు కానీ మన రాయలసీమ సైడు ఇది నాకు శారదా అని చెప్పింది. ఇలాగ తీసుకెళ్లి జ్యోతి ఇలాగా మంచిగా ఉంటాయంటే డాడీ కంపెనీలో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఫ్రెష్గా ఉండింది, అప్పటికప్పుడు కోసుకొచ్చి ఇచ్చారు. ఇప్పటికి మాత్రం ఉందంటే గ్రేట్. ఇదంతా ఇచ్చారు, అంతా తీసుకొచ్చా. అంటే పాపకి ఇవన్నీ పోయాల్సిన అవసరం లేదు. పాపకి అవసరం లేదు, పాపకి ఏం అవసరం లేదు. నీకే ముఖ్యంగా నీకు నీరసం అది పోవడానికి ఈ ఆకులన్నీ బాగా నీళ్ళల్లో మరిగించాలి. అదే ఇప్పుడు పెడతాను, స్టవ్ మీద పెట్టేసి మరిగించేస్తాను. ఫస్ట్ పాపకి మరిగించు. ఫస్ట్ పాపకి చేపించి పాపకు అంతా అయిపోయినాక నీళ్ళు స్టార్ట్ చేపిస్తాం అంతే. పొద్దు నుంచి అవన్నీ ఇవే సరిపోయింది. అంటే 11th డే కదా, అంతా క్లీన్ చేసుకోవడం, బట్టలు వేయడము, మిషన్ లో వేసేస్తున్నాం అంతా అయింది. ఇప్పుడు టిఫిన్ కూడా అయిపోయినాయి, చేసేస్తాం, స్టార్ట్ చేస్తామని. మా మమ్మీకి అంత బాగా స్నానం చేపించడం అది భయము. అంటే భయం అంటే ఇక్కడ వాష్రూమ్లు తేడా. మనకైతే ఇండియాలో ఇంత పెద్ద వాష్రూమ్స్ కింద ఉంటాయి, ఏమో టబ్బులలో ఉంటది. అది నాకు ఎక్కడ జారితో ఏమో నాకు ముందే భయం. ఎందుకు లేని ఆంటీ వాళ్ళకి చెప్పాము కదా, ఆంటీ వస్తారు. మాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది నిర్వి అని, వాళ్ళకు కూడా పాప పుట్టింది. మన పాపకి వాళ్ళ పాపకి 21 రోజు అన్ని రోజులు డిఫరెన్స్ ఉంది. సో ఆంటీని అడిగితే ఆంటీ పాపం హెల్ప్ చేస్తానులే, వస్తానులే అమ్మ అన్నారు. సో ఆంటీ వస్తే పాపకు స్నానం చేపిస్తారు. ఒక 2-3 రోజులు చూపిస్తే మమ్మీకి అలవాటు అవుతుంది. దానికోసం పీటలు అన్ని తెప్పించాము, అంటే కూర్చొని చేపించడానికి. డాడీ వాసు వెళ్ళి పీటలు తీసుకున్నారు. ఇవి ఎంత అనుకున్నారు? ఒక్కొక్క పీట 500. ఇండియాలో ఎంత ఉంటాయమ్మా? 200 ఉంటాయేమో. అంటే క్వాలిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటాయి. మాకు 2, నిర్వి వాళ్ళకి 2, వాళ్ళకి కూడా కావాలంటే. ఇవి ఏదైనా కానీ ఇక్కడ డబ్బులు పోయినా దొరికితే చాలన్నట్టు అన్ని దొరుకుతాయిలే, ఎంతైనా పెడతారు ఇక్కడ. ఎంత డబ్బులైనా సరే మనకు దొరికితే చాలన్నట్టు. ఇదేంటిది చెప్పు? ఇది నా పుష్ ప్రెజెంట్. రిక్లైనర్. వాసు నాకు పుష్ ప్రెజెంట్ గా గిఫ్ట్ చేశాడు. అంటే మంచి కూర్చొని రెస్ట్ తీసుకోమని చెప్పి. సో హెవీ ప్యాకేజ్. ఇది గిఫ్ట్. ఇది ఓపెన్ చేసినాక చూపిస్తాను. ఫిట్ చేసాక చూపిస్తే బాగా తెలుస్తుంది. డార్క్ గ్రే తీసుకున్నాడా కలర్? నువ్వు చెప్పు, నీకు తెలుసు కదా. స్వీట్స్ తీసుకొచ్చాడు వాసు, డాడీ వెళ్ళి. ఇది స్నానం అయినాక ఇక్కడ అందరికి చెప్పి ఇలా పాప పుట్టింది అని చెప్పి స్వీట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాసు ఇలాగా తీసుకొచ్చాడు. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి మనకి ఇక్కడ. 20 ఫ్యామిలీ. మనకి ఇక్కడ ఏం చేసినా పెద్దగానే చేయాలి. నీకంతా ఫ్రెండ్స్ ఎక్కువ ఇక్కడ, బాగా ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉంటారు, బాగుంటుంది. అందరు ఎప్పుడెప్పుడు వద్దావా ఎప్పుడో ఫోన్ చేస్తూనే ఉన్నారు, మేమే రావద్దు, నువ్వు వస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ అవన్నీ ఎందుకులే అన్నట్టు. ఇన్ఫెక్షన్స్ ఒకటి, స్నానం ఒకటి చెప్పిలా మనకు మహిళ కదా అన్నట్టు. నీ పిలిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు చాలా మంది. ఏంటి ఇక్కడ లండన్ లో ఉన్నట్టు లేదు, ఇండియాలో ఉన్నట్టు అలవాటు అయిపోయింది మా మమ్మీకి. రావడం, తెలుగులో అందరు మాట్లాడము అంతా ఇంకా అలవాటు అయిపోయింది మాకు మంచిగా. అవును, నిన్న అదే అంటున్నావు కదా, అక్కడ పిల్లలు బయట ఆడుకుంటుంటే మన అపార్ట్మెంట్ లో ప్రైమార్క్ లో ఆడుకున్నట్టే పిల్లలు అక్కడ ఉన్నట్టే ఉంది. ఇక్కడ మా పార్క్ ఉంటది, అయిన తర్వాత చూపిస్తాం. అవన్నీ కొంచెం బేబీ కోలుకుంటే బయటకు వెళ్ళి మా మమ్మీ తీస్తుంది. నేను జస్ట్ వీడియో తీస్తే మమ్మీ చెప్తుంది. మమ్మీ బాగా మాట్లాడుతుంది. ఇంకా ఇవన్నీ స్వీట్ డబ్బాస్. ఒకటి ఓపెన్ చేసి చూపించచ్చు కానీ అదంతా ప్లాస్టర్ అంతా ఉంది. సో అందుకే ఆల్ మిక్స్ తీసుకున్నట్టున్నాడు. ఇక్కడ అక్కడ డాడీ కూడా పంచుతారా కంపెనీలో. సో ఇట్లా 5 స్వీట్స్ వచ్చాయి. బాగున్నాయి, మన ఇండియాలో ఫ్రెష్ ఉంటాయి, బాగుంటాయి టేస్ట్ కూడా. మోతిచూర్ లడ్డు,
ఇది కాజా లాగా తాజా, ఇది అంటారు చూడు పాల్కోవా. స్వీట్ల పేర్లు గుర్తురావు. ఇది కాజు కట్లలోనే రోల్. ఇది ఏంది సలివిల్లా ఉంది, కాదు కాదు, అది కూడా ఏదో స్వీట్. ఇది కలాకండ్ 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 గుర్తొచ్చింది. ఈ స్వీట్లే మర్చిపోయినాం ఇక్కడికి వచ్చాక. అది కదా ఫ్రెష్ గా ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి మనకు. ఏమంటే కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఇది ఎంత పడింది అనుకుంటున్నావు? కిలో 14 pounds అంటమ్మా. పావు కిలో ఎంత? 14 అంటే 450. 450 అలా ఒక్కొక్కటి 450 పడ్డాయి. వేసేసేమా లేకపోతే వేస్ట్ అయిపోతుంది. 450 ఇది. అక్కడైతే 200, 150 అంతే. ఏదైనా డబుల్ వేసుకో, ఏదైనా డబలే. ఇంకా ఇలాంటి వేపాకులు కరివేపాకులు అంటే ఇక చెప్పాల్సిన కూడా కొద్దిగా వస్తుంది. 100 రూపీస్. 100 రూపీస్ కాదు మా ఎక్కువ, 2 pounds. 2 pounds కరివేపాకు. ఇండియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, అందుకే. సరే పద పాపకి నీళ్లు పెడదాం. నిర్వికి అమ్మా, ఈ పద్ధతుల్లో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటాయా? అవును, ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. అబ్బా ఫుడ్ దగ్గర అయితే ఎంతమంది ఎన్ని చెప్పారమ్మా. ఎవరు అన్ని తినమని చెప్తున్నారు డాక్టర్లు. మనం పూర్వకాలం లాగా అన్ని తినద్దు, అవి తినద్దు, ఇవి తినద్దు. మనకు మెయిన్ పడనేటి తినకూడదు. ఇప్పుడు ఫ్రూట్స్ కానీ అన్ని తింటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు అంటే కాదుమా, ఇప్పుడు ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తే నేనైతే ఇంకేం తినకూడదు. అందరు చెప్పిన మాటలు వింటే మాత్రం నాకు ఇంకా తినడానికి కూడా ఏముంటుంది. ఏం లేదు మనకు అయితే తిన్న కొద్దిగా లిమిట్ గా తీసుకుంటే బాగానే. ఇప్పటి వరకు నీకు ఫుడ్లో ఏం ప్రాబ్లం రాలేదు, అన్ని తింటూనే ఉన్నావు. అంటే వంకాయ అవి ఎందుకు తినకూడదు అంటే దానికి దురదలాగా వస్తాయి, స్టిచెస్ ఉన్నాయి కాబట్టి. వంకాయ గోంగూర మనం ఎప్పుడు తక్కువ లేదు. వంకాయ గోంగూర బుజ్జమ్మకి బుజ్జి వాటర్, బుజ్జితల్లికి వాటర్. ఇక్కడ ఇండియా లాగా తెల్ల గిన్నెలు ఉండవు. పెద్ద ఇదే ఇంకా పెద్ద గిన్నె, ఇంకా అంతకు మించి లేదు. వాము నీకు స్నానం అయినాక ఈ వాము, ఈ కీళ్ళు అనేది ఉంటాయి కదా, ఏళ్ళు, ఈ ఏళ్ళు, కాళ్ళ ఏళ్ళు, మెడలు, ఇవన్నిటికీ రాయాలి. రాస్తే నొప్పులు తగ్గుతాయా? నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేది తగ్గిపోతాయి అన్నమాట. అవి మిక్సీకి వేద్దామని. అది ఈ వెల్లుల్లిపాయలు కూడా వేస్తే మంచిదని వేస్తున్నా. వెల్లుల్లిపాయలు అసలు ఎంత మంచిదో, అన్నిటికీ వెల్లుల్లిపాయలు. అదే వెల్లుల్లిపాయ ఎక్కువ తినాలి అంటారు కదా. ఓకే, మిక్సీ పట్టి అది రాసుకోవాలి. ఓకే డన్. అప్పట్లో అయితే ఆముదాలు, ఆముదం రాసేవాళ్ళు. అదేమో ఎంత జిడ్డు. బాలింత ఉంటే ఇంట్లో ఎంత వాసన, బాలింత వాసన, ఆముదం వాసన. ఆముదాలు, వెల్లుల్లి పొగ. ఇప్పుడు స్నానం అయ్యాక నీకు వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతోటి పొగ వేయాలి. వేస్తే అది ఆ వెల్లుల్లి అనేది వేడి, అందుకు నీకు బాడీ, తల అంతా మంచిగా ఆడుతుంది అనేది. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు అంత, అసలు డెలివరీలు అయిన వాళ్ళలాగా ఉంటున్నారా? ఇక్కడైతే మరి ఇక్కడ అసలు ఏముండదు. మన ఇండియాలో ఉన్న కొన్ని పాటిస్తున్నారు కానీ మధ్యలో ఒక టైంలో పాటించలేదు, మళ్ళీ ఇప్పుడు కొంచెం అందరూ పాటిస్తున్నారు. ఎందుకంటే దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అందుకే కూడా హెల్త్ చూసుకోవాలి కదా, అందుకే అందరూ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు అన్ని. మధ్యలో సంవత్సరాలు చేయలేదు, పాతకాలంకి అన్ని పాటిస్తున్నారు. ఫుడ్ కానీ సో
స్నానం అయిపోయింది, నాది అయిపోయింది, మా పాపది అయిపోయింది. నాది ఫస్ట్ పాపకు చేపించాక మేము చేసుకున్నాం అనమాట. ఏంటి నాది అయిపోయింది స్నానం, బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు సాంబ్రాణి వేయాలి. సో ఆ వేపాకు, సాల్ట్ అండ్ పసుపు వేసుకున్న దాంతో మొత్తం ఒళ్ళంతా పేస్ట్ లాగా రాసుకొని, ఫేస్కి రాసుకొని, అంతా రాసుకొని స్నానం చేశాను. ఎంత బిగ్ రిలీఫ్ ఉందంటే అంత బిగ్ రిలీఫ్ ఉంది. ఇంకా సాంబ్రాణి వేస్తే ఇంకా మంచిగా బాగుంటుందేమో వెచ్చగా. సో బయట ఆరేసుకుంటున్నాను, జుట్టు ఎండబెట్టుకుంటున్నాను, మళ్ళీ జలుబు వెంటనే రాకుండా అది జరుగుతుంది. పాప కూడా మంచిగా స్నానం చేయించుకుంది, అంతా రికార్డ్ చేయలేదు, బట్ చాలా బాగా చేయించుకుంది. టచ్ వుడ్ మంచిగా ఏడవలేదు. సో అది సంగతి. పిల్లలు ఏడిస్తే అర్థం కాదు, బట్ పాప బాగానే చేయించుకుని ప్రస్తుతానికి అయితే. మరి రేపటి నుంచి ఏం చేస్తుందో అది. మాలిష్ అవన్నీ రేపటి నుంచి చేపిద్దాం అనుకుంటున్నాము, ఆయిల్ అని తీసుకొచ్చి. సో అది సంగతి. బాగా దొరుకుతున్నాయి, ఇక్కడే బాగా దొరుకుతున్నాయి. ఇక్కడ బార్బిక్యూ చేసుకుంటారు కదా, ఇక్కడ మాత్రమే ఆల్లీలు బయట ఉంటాయి. డాడీకి అన్ని షాప్ పేర్లు తెలిసిపోయినాయి. శక్తి ఎక్కడ డాడీ? ఇష్టంలో. అబ్బా నెలకే ఇది వెల్లుల్లి అనేది వేడి అనమాట. అవి స్టిచ్చెస్ కూడా పెట్టావుగా. వేడికి మొత్తం బాగా. ఇప్పుడు నేను ఒక పడుకుంటాను, రేపటి వరకు లేపకండి. ఎందుకు? వాడి నిద్ర వస్తుంది. తినేసి పడుకో. తగిలింది ఇంటికి ఎంత తలస్నానం. ఇది వెల్లుల్లి పొట్టు, అది చాలా రోజులు స్నానం చేయలే కదా తలస్నానం. ఇప్పుడు ఒకటే స్నానం చేసేసరికి బరువు పెంచుకుంటుంది, బాగా నిద్ర వస్తుంది. జుట్టు కూడా బాగా ఆడుతుంది. ఈ డ్రై పెట్టుకోవడం వాటికంటే న్యాచురల్గా అన్నీ దొరుకుతాయి. ముగ్గులు లేవేమో అనుకున్నా. నేను చెప్పా కదా వాసి అడగ బొగ్గులు ప్యాకెట్ ఉన్నాయి కదా. మన బార్బిక్యూ చేసుకున్నాం కదా. అవును. అది ఎల్లుల్లి పొట్ట. అది అయిన తర్వాత అంతే అయిపోయింది. అది వేసాను. ఇప్పుడు వాము వెల్లుల్లిపై పొడి చేశాను. అది నరాలకన్నింటికి రాసుకోవాలి. అప్పుడు నీకు మజిల్ పెయిన్స్ ఉండవు. ఇప్పుడు ఏముండవు నీకు. 40 ఏళ్ళు అప్పుడు వచ్చినప్పుడు వస్తాయి అనమాట. సో ఇప్పుడు నువ్వు బాగా కేర్ తీసుకుంటే అప్పుడు నొప్పులు. ఇప్పుడు ఏముంది, 40 ఏళ్ళు కూడా అవసరం, వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడు ఆ ఇయర్లో 5 తెచ్చారు. అవి రేపటి నుంచి పొడి చేసి రోజు వేడి నీళ్ళల్లో కలుపుకొని వేడి నీళ్ళలోనే వేసుకొని తాగితే అది ఒంట్లో ఉన్న అంత చెడు పోతుంది. బయటకి వెళ్ళొచ్చు కదమ్మా. ఎవరికి వెళ్తాం అంటే ఊరికే ఇక్కడ కిందికి రావచ్చు. కింద కూర్చోవా, చీర పిట్ చేస్తాం. నువ్వు ఉంటే కిందది బుడ్డిది కూడా కిందికి ఉంటా. ఎందుకు అక్కడ అలవాటు అయిపోయింది అంటే చేంజింగ్ మ్యాట్, డైపర్ చేంజ్ చేయడం అన్ని ఈజీగా ఉంటాయి కదా. ఇక్కడ కూడా అలవాటు అవుతుందేమో, అలవాటు చేసుకుంటే. పైననే ఎన్ని రోజులు కూర్చోవాలి, నాకు కూడా చిరాగ్గానే. కింద అయితే బాగుంటుంది వెంటిలేషన్. అక్కడ ఉండి చిరాగ్గా అనిపిస్తుంది. అవును, కానీ పడుకోవడానికి అది కొంచెం ఇబ్బంది. ఇక్కడ పాపకైనా నాకు ఇబ్బంది. పాపకేం ఇబ్బందిలే, పాప దీంట్లో పడుకుంటుంది. నాకు ఇబ్బంది, నీకు ఇబ్బంది. చెప్పు ఎండలో తినేసేనా? భలే వస్తున్నా డాడీ ఇక్కడ మాత్రం. తెల్ల నాకు వచ్చినాక నొప్పులు ఫ్యూచర్లో నిన్నే అడుగుతా. నేను లాగుతాను కదా, ఎట్లా కావాలంటే అట్లా లాగుతాను. మళ్ళీ అడుగు. ఏం లేదు ఊరికి ఇంకంతా కింద పోయాకు కొద్దిగా పట్టుకుంటా.
నేమో మ్యాట్ మీద కూడా వేయద్దాను. ఇప్పుడు మ్యాట్ వేస్తే కింద పడేయద్దు. హౌ రే జ్యోతి హౌ. ఇది ఓన్లీ చేతులకి కాళ్ళకేనా? ఓ మోచేతులు క్లోజ్ ఉన్నాయి.